ఎందుకు రుజువైందంటే ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సోషల్ వెల్ఫేర్ ఉద్యోగాలు కూడా నీవు అనౌన్స్ చేస్తున్నావంటే ఎస్సీ వర్గీకరణ చేసినట్టే చేసి ఆ ఉద్యోగ నియామకాలు బాధ్యులకు దక్కకుండా మానవులకు భయపడి వాళ్ళ కొబ్బుగా వస్తున్నట్టే మీ యొక్క క్యారెక్టర్ మీ యొక్క ప్రదర్శన ఆ రీతిలో అర్థమవుతుందని గుర్తు చేస్తున్నాం. కాబట్టి తక్షణమే నీవు ఉద్యోగ నియామకాలు నిలిపివేసి ఈ యొక్క వర్గీకరణ ప్రకటించిన విధంగా సుప్రీంకోర్టు ఏ విధమైన సూచనలు ఇచ్చి గైడ్లైన్స్ ఇచ్చారో దాన్ని పాటిస్తూ వర్గీకరణ చేశారు. మీరు వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారము బాధ్యతలు రావాల్సిన వాటా కల్పిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. కానీ ఇక్కడ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా కేవలము బాధ్యతలకు వెన్నుపోటు పొడుస్తున్నట్టు మానల వత్తాలు పరిచినట్టే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలు లేనిది నేను లేనంటాను, మాదిగలు లేకపోతే నేను ఇవాళ ఎమ్మెల్యేలని ఇవాళ ముఖ్యమంత్రి వరకు ఎదిగిందని చెప్తాను. కానీ ఈ మాదిగలకే వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి మీరైతేనే మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి తక్షణమే మాదిగలకు ఉంటున్నటువంటి మీరు వర్గీకరణ ఆలోచన విధాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో మీరు నిండు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. మొన్న మంత్రివర్గ ఉపసంఘంలో కూడా తీర్మానం చేశారు. అన్ని రీతిలో తీర్మానం చేసినప్పటికీ ఉద్యోగ నియామకాలు మాత్రము మాదిగలకు రాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 బలమైన ఉద్యోగ నియామకాలు మాదిగ మేధావులకు రాకుండా చేస్తున్నట్టే మాదిగలు మళ్ళా ఎక్కడేసిన గొంగడికి అక్కడే ఉన్నట్టు మీ యొక్క క్యారెక్టర్ మీ యొక్క పరిస్థితి మాదిగలకు అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే మాదిగల మీద ఏమైనా ప్రేమ ఉంటే వర్గీకరణ తరహాలో జరిపించి వర్గీకరణ జనాభా నిష్పత్తి రావాల్సిన మాదిగల వాట రావాల్సిన బాధ్యత మీపై ఉన్నది. కాబట్టి అవకాశం చేస్తారని కృష్ణమయ్య గారి నాయకత్వంలో లేని ఎడల కృష్ణమయ్య నాయకత్వంలో విడతల వారీగా అంచెలంచెలుగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. జై అంబేద్కర్, జై కాన్సెప్ట్, జై మందకృష్ణ.